క్యాలెండర్లో ఇది ఒక తేదీ మాత్రమే కాదు, చరిత్రలో 5 గాథలు మేల్కొలిపే రోజు నవంబర్ 12. ఒక మనిషి పక్షులతో మాట్లాడాడు, తుపాకీతో కాదు, బైనాక్యులర్తో. అతనే డాక్టర్ సలీం అలీ, భారత పక్షిప్రియుడు. ప్రకృతిని ప్రేమించడం అంటే జీవాన్ని గౌరవించడం అని చెప్పిన మనిషి. ఇదే రోజు మన ఊపిరి గురించి గుర్తు చేస్తుంది. వరల్డ్ నిమోనియా డే. మన ఊపిరి మన భవిష్యత్తు. దాన్ని కాపాడటం మన బాధ్యత. 1980లో ఈ రోజు భూమి నుంచి మానవ కలల పయనం ప్రారంభమైంది. వాయేజర్ 1 శాటర్న్ను చేరింది. మన ఊహలకు నక్షత్రాల దారిని చూపింది. ఈ తేదీ పవిత్రం కూడా. గురునానక్ జయంతి. మతం కాకుండా మనసే మతం అని ప్రేమను ప్రచారం చేసిన మహాత్ముడు. ఇంకా ఈ వారం నేషనల్ ఎడ్యుకేషన్ వీక్. గురువు ఒక వ్యక్తి కాదు, జ్ఞానం దారి చూపే దీపం. పక్షుల పాట నుండి అంతరిక్షం వరకు, ఊపిరి నుండి ఆధ్యాత్మిక ప్రకాశం వరకు నవంబర్ 12 మనకు చెబుతుంది: ప్రకృతిని కాపాడు, జ్ఞానాన్ని పెంచు, ఊపిరిని ప్రేమించు, అప్పుడు నీ జీవితం నిజంగా అర్థమవుతుంది.